ప్రియదర్శిని విద్యా సంస్థలు గుంటూరు, తెనాలి, హైదరాబాద్. యూజీసీ అటానమస్, NAC B++, approved by AICTE, affiliated to JNTUK and SBTET. చందు రామారావు, చందు విజయలక్ష్మి గారు మరియు చందు రోహిత్ గారుల పర్యవేక్షణలో ప్రియదర్శిని విద్యా సంస్థలు సువిశాల ప్రాంగణంలో ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి విలువలతో కూడిన విద్యను అందిస్తున్న సంస్థ. మా వద్ద AI టెక్నాలజీతో కూడిన అతిపెద్ద కంప్యూటర్స్ అండ్ డిజిటల్ ల్యాబ్స్, ప్రాక్టికల్స్ కు అత్యాధునికమైన సివిల్, మెకానికల్, ECE, EEE ల్యాబ్స్ కలవు. ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, గుంటూరు. EAP సెట్, ESET, ISET అండ్ పాలిసెట్ కోడ్ PIIT. PGE సెట్ కోడ్ PIIT1. ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, తెనాలి. కాలేజ్ కోడ్ పాలిసెట్, EAP సెట్, ISET, PG సెట్ కోడ్ PITT. ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ విమెన్, చింతలపూడి, తెనాలి. పాలిసెట్, EAP సెట్, ESET, PGE సెట్ కోడ్ PITW. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కొరకు ప్రత్యేకమైన CRT తరగతుల నిర్వహణ. అత్యధికంగా క్యాంపస్ ఇంటర్వ్యూల నందు సెలెక్ట్ అయ్యే విధంగా విద్యార్థులను రూపుదిద్దడమే మా ధ్యేయం. వివరాలకు సంప్రదించండి 9652010001, 9133398725 and 9133398726. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఈ నెల 10వ తేదీన గురు పౌర్ణమి సందర్భంగా విజయవాడ ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం నందు గౌరవ అధ్యక్షులు డాక్టర్ పి. గౌతమ్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి, అధ్యక్షులు లక్ష్మణరావు మాట్లాడుతూ ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో జూలై 10న గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించేలా ఏర్పాటు చేశామని, తెల్లవారుజాము నుంచి విశేష పూజలు, అర్చనలు నిర్వహిస్తామన్నారు. ఆ రోజు ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, అధికారులు ఈ ఆలయంలో జరిగే ఉత్సవాలలో పాల్గొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కంచనపల్లి రవి, శ్రీహరి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గురు పౌర్ణమ మహోత్సవ కార్యక్రమం ప్రతి ఏడా అది కూడా ఈ మందిరం నందు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినంత వరకు కూడా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేయటమే కాకుండా ముఖ్యంగా గురువులను సన్మానించుకోవటం అనేటువంటి జరుగుతుంది ప్రతి ఏడాది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా అదే పద్ధతిలో చేసేటువంటి ఉదయం 5 గంటలకే 10వ తారీఖున ఉదయం 5 గంటలకే పంచామృతాలతో సహస్ర కలశాభిషేకం జరిగేటువంటి కార్యక్రమం ఉంటుంది. తదనంతరం విష్ణు సహస్రనామ పారాయణం, దాని తర్వాత కార్యక్రమాలు, తర్వాత ఈవినింగ్ సాయంత్రం వచ్చేప్పటికి 4 గంటలకి కాగడ హారతి, గణపతి పూజ, పుణ్యాహావచనము అనేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. దీని గల కారణం ఇవాళ గురు పౌర్ణమి నాడు ఏర్పాటు చేయబడినటువంటి ఏదైతే కార్యక్రమం మేము తలపెట్టామో గురువుల్ని సన్మానించుకోవడం, గురువులకే పెద్ద గురువుగా బాబా గారిని కొలిచేటువంటిదా దైవంగా కొలిచేటువంటి బాబా గారు ఆ గురు పౌర్ణమ అనేటువంటిది అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మందిరం నందు జరిగేటువంటి కార్యక్రమం. దానిలో కూడా 20 నుంచి 25,000 మంది వరకు కూడా అన్నదాన కార్యక్రమంలో ప్రజానీకం పాల్గొంటారు. ఈ పాల్గొనేటువంటి కార్యక్రమంలో దాతలు ఇచ్చేటువంటి సహకారం అన్ని రకాలుగా కూడా దీనికి పనికొస్తుంది. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొనాలని కూడా కోరుతున్నాం. మేము ఈ గురు పౌర్ణమి నాడు ఈసారి TSR శర్మ గారు, సాయిరామ్, వ్యాస పూర్ణిమను మనం గురు పూర్ణిమగా భావించుకుంటూ అనేక వేల సంవత్సరాల నుంచి ఈ సత్సాంప్రదాయాన్ని భారతదేశంలో కొనసాగిస్తూ ఉన్నాం. ఈనాడు మా మందిరంలో రేపు గురువారం నాడు వ్యాస పూర్ణిమను ఆ సత్సాంప్రదాయాన్ని జగద్గురువుల దగ్గర నుంచి ఆదిశంకరాచార్యుల వారి దగ్గర నుంచి మన షిరిడి సాయిబాబా కూడా ఒక సద్గురు, ఆ గురు పరంపరను కూడా మేము గత 38 సంవత్సరాలుగా కొనసాగిస్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం JSR శర్మ గారని సాహిత్య రత్నాకర అనేక హోమాలు, యజ్ఞాలు చేసినటువంటి వారు, కాలేజీలో లెక్చరర్గా చేశారు. వారిని గురువుగా భావిస్తూ
వారి సన్మానం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. గురువుని వికసిత్ భారత్ లో స్వర్ణాంధ్రకు కీలక భాగస్వామ్యం లక్ష్యంగా అందుబాటులో ఉన్న వనరులు, బలాలు, సవాళ్లు ఆధారంగా ఎన్టీఆర్ జిల్లా నియోజకవర్గాల దార్శనిక కార్యాచరణ ప్రణాళిక ముసాయిదాను తయారు చేశామని శనివారం ఇన్ఛార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన జిల్లా నియోజకవర్గ దార్శనిక ప్రణాళికలు స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ పై కలెక్టరేట్ సమావేశం మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఎంపీ కేశినేని శివనాథ్, శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్, గద్దె రామ్మోహన్, కోలికపూడి శ్రీనివాసరావు, బోండా ఉమామహేశ్వరరావు, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభిరామ్, కేడీడీసీ చైర్మన్ నెట్టెం రఘురామ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధాన్యచంద్ర, హెచ్ఎం తదితరులు పాల్గొన్నారు. ఒక 2047 కి దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ పేరుతో మన స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ దేశం ఎలా ఉండాలి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం ఏ స్థానంలో ఉండాలి, తలసరి ఆదాయం ఏ రకంగా ఉండాలి, ప్రజల జీవన ప్రమాణాలు ఏ రకంగా మెరుగుపడాలి అనే ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి వికసిత్ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే అన్ని రాష్ట్రాల కన్నా ముందుగా దార్శనికత కలిగిన నాయకత్వం మన రాష్ట్రంలో ఉంది కాబట్టి వారి ముఖ్యమంత్రి గారి రూపంలో వారు స్వచ్ఛాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ని విడుదల చేయడం, దాంట్లో భాగంగా ఒక హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయాలని సంకల్పించడం, దాంట్లో భాగంగా ఒక్కొక్క నియోజకవర్గాన్ని కూడా స్వర్ణాంధ్ర 2047 నిర్మాణంలో పునాది వేయడానికి అనేక 10 సూత్రాలను నిర్ణయించడం, ఒక సూత్రాల కారణంగా ఆ నియోజకవర్గం అభివృద్ధి రకరకాల పారామీటర్స్ లో, అదేవిధంగా జిల్లా స్థూల ఉత్పత్తిలో వాటిని భాగస్వామ్యం చేయడం, తదనుగుణంగా స్వర్ణాంధ్ర నిర్మాణం చేయాలి, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని $2.4 ట్రిలియన్ తీసుకెళ్లాలి, తదుపరిగా ఇవాళ నియోజకవర్గాల్లో ఒక కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని వారు మన అందరినీ ఆదేశించారు. దాంట్లో భాగంగా మనం కలిసాం. మీరందరూ ఇప్పటికే 2-3-4 సమావేశాలు నిర్వహించారని చెప్తున్నారు. అయితే వీటిలో మనం మన కాన్స్టిట్యున్సీ మౌలిక స్వరూపం ఏ సెక్టార్ లో, అంటే మూడు అర్బన్ సెక్టార్లు ఉన్నాయి, 4 రూరల్ సెక్టర్స్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. వీటిలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో శనివారం మోకాలపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికులందరికీ జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు చెల్లించాలని, కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12వ తారీఖు లోపు ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే 12వ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మె బాట పడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ నాయకులు పరిమి రవి, అధ్యక్షులు కార్యదర్శి శ్రావణ్ కుమార్, కోశాధికారి కండల శ్రీను, సహాయ కార్యదర్శి దారెల్లి అశోక్, దాసు, వంశీ, రవి, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. మాత్రం 13,000 వేతనం ఇస్తా ఉన్నారు. అందుకనే మీరు వీళ్ళకి ఇచ్చే వేతనానికి సంక్షేమ పథకాలు ముడి పెట్టడం సరైనది కాదు. వీళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వాలి. భర్త చనిపోయిన భార్యలకు పెన్షన్ రావట్లా, అట్లాగే రేషన్ కార్డు పెట్టుకుంటే రేషన్ కార్డు రావట్లా, పిల్లల చదువు కోసం కాలేజీలోకి వెళ్తే స్కాలర్షిప్ రావట్లేదు, ఎస్సీ ఎస్టీ సప్లైన్ నిధుల కింద ప్రభుత్వం మరి కరెంటు బిల్లు ఉచితం అన్నారు, అది కూడా అమలు కాని పరిస్థితి ఉంది. అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్న రాని పరిస్థితి ఉంది. విజయవాడ లబ్బిపేటలో ఉన్న పున్నమితొట్టులో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి గురు, శుక్రవారం, శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుందని టెంపుల్ ఇన్స్పెక్టర్ లలిత రమాదేవి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ రోజు భక్తులకు అన్న వితరణ చేసినది ఇమిడిశెట్టి సీతారామయ్య దంపతులు, డాక్టర్ మూర్తి, బిఎస్ఏ నిషా నిర్వాహకులు. ఈ రోజు సుమారు 350 మంది వరకు అన్న వితరణ చేయడం జరిగిందన్నారు.
కేవలం దాతల వల్లే అన్న వితరణ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. శని ఆదివారాలు స్వామివారి ఉంజల్ సేవా కార్యక్రమం చేయడం వల్ల భక్తుల నుంచి మంచి స్పందన వస్తుందని, ఈ దేవాలయం స్థాపించి 12 సంవత్సరాలు అయిన సందర్భంగా జేఈఓ శ్రావణ మాసంలో కుంభాభిషేకం చేయాలని నిర్వహించారని, ఎప్పుడనేది త్వరలో ఒక తేదీ నిర్ణయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించనః వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వారి దేవాలయం విజయవాడలో కూడా పున్నమ తోటలో ఉంది. ఇక్కడ ప్రతి గురు శుక్ర శనివారాల్లో అన్నదానం కంటిన్యూగా జరుగుతూ ఉంది. భక్తుల నుంచి కూడా విశేష స్పందన వస్తుంది. కేవలం మనం దాతల ద్వారానే ఈ వారంలో 4 రోజులు అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంది. ఇవాళ మన ఉమ్మిడిశెట్టి సీతారామయ్య గారు, మూర్తి డాక్టర్ గారు, బిఎస్కే షాప్ వాళ్ళు కూడా ముగ్గురు కలిసి సుమారు 350 మంది వరకు ఇవాళ అన్నదానం చేశారు. కేవలం దాతల ద్వారానే నిర్విరామంగా ఇలా అన్నదానం జరగడం మాకు కూడా చాలా సంతోషకరంగా ఉంది. భక్తులు ఇంకా ఈ మధ్య కాలంలో మేము చాలా ఉత్సవాలు కూడా స్టార్ట్ చేసాం. రథసప్తమి నాడు తిరుచి వాహనము, మళ్ళీ ప్రతి శని ఆదివారాలు స్వామివారి ఊంజల సేవ కూడా కార్యక్రమాలు జరుగుతుంటే భక్తుల నుంచి విశేష స్పందన వస్తుంది. భక్తులు ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు భక్తులు చాలా బాగా గుడికి వస్తున్నారు. ఇంకా స్వామివారికి గుడికి దేవాలయం కట్టి 12 సంవత్సరాలు నిండిన సందర్భంగా మా జేఈఓ గారు కూడా కుంభాభిషేకం చేయాలని నిర్ణయించారు. శ్రావణ మాసంలో ఆ కార్యక్రమం చేయవలసి ఉంటుంది. దాని వివరాలు తర్వాత ప్రజలకు తెలియజేస్తాము. మేము మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తాము. అలాంటి సందర్భాన్ని 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి భక్తులందరూ కూడా దాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. నేను లలితా రమాదేవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ అండి. ఇక్కడ తిరుమల తిరుపతి 3 రోజుల నుంచి నిరసన చేస్తున్న భవానీపురం కరెంట్ ఆఫీస్ దగ్గర 42 ఫ్లాట్స్ కుటుంబాలను ఎంఎస్ బెగ్ పిఐ కార్పొరేటర్ బోయిన సత్యబాబు, టీడీపీ నాయకులు మైలవరపు కృష్ణ పరామర్శించారు. కుటుంబ ప్రభుత్వం తరపున ఎంఎస్ బెగ్ బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస చౌదరితో ఎంపీ కేశినేని చిన్నితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే బాధిత కుటుంబాలకు నారా లోకేష్ దగ్గరకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారని హామీ ఇచ్చారు. సిపిఎం, సిపిఐ పార్టీ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తోడుగా ఉంటామని, 42 ఫ్లాట్ కుటుంబాలతో కలిసి పోరాడతామని కార్పొరేటర్ బోయిన సత్యబాబు తెలియజేశారు. గత ప్రభుత్వం మాకు ఏం చేయలేదండి, అందుకనే న్యాయం మాకు అసలు ఇంత మాత్రం కూడా ముందుకు వెళ్ళలేదు. మాకు కావాల్సింది అదేనండి, మాకు పార్టీ బలం లేకపోతే అవతల తెలుగుదేశం వాళ్ళు హామీ ఇచ్చారు. అవునండి, మీ సపోర్ట్ మేము కూడా ఉంటాం. వాళ్ళని జరపించడం అనేది ఎవరి తరం కాదు ఉండమని చెప్పండి. ఎవరు వచ్చి కూడా వాళ్ళు కూడా రాకూడదు, మమ్మల్ని ఆశ్రయించాలి ఫస్ట్ వాళ్ళు కూడా. అయినప్పుడు కూడా ఇక్కడ నుంచి మేము కదిలించడానికి ఎవరి వల్ల కాదు, వీలు లేదు అని చెప్పి సిఐ గారు క్లారిటీగా చెప్తా ఉన్నారు సార్. అంతేకాదు, నేను కూడా పై వ్యక్తి అధికారులతో కూడా మాట్లాడతాను. మన నాయకులు కూడా వాళ్ళు మాట్లాడించి 60 కుటుంబాలు సార్, దగ్గర 200-300 మంది మనుషులు ఉన్నాం. ప్రభుత్వంలో చాలా చీకటి వ్యవహారాలు జరిగింది. ప్రభుత్వంలోనే ఇదంతా చేశారు. ప్రజలు భయభ్రాంతులు చేసేసి ఏదో కరోనా వంకతో చాలా చేసిన తవకలు ఉన్నాయి అండి. ఇప్పుడు అవన్నీ తవ్వుతుంటే బయటకు పడతా ఉన్నాయి. డెఫినెట్ గా ఎవరైతే ఇవన్నీ పనులు చేశారో వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో ముందు లాగుతాం, నో డౌట్. ఫస్ట్ మీ అందరికి కూడా ధైర్యం చెప్పి ఇక్కడ ఉండేటట్టుగా ప్రణాళిక చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారనేది అది కూడా తీసుకొచ్చి బయట పెడదాం. ఆ బండారం కూడా
సమస్య లేదు. ఇప్పుడు ఒకటి చెప్తా ఉన్నారు, ఏదైతే గత ప్రభుత్వాలు చేసిన తప్పులు ఉన్నాయో, వాళ్ళు చేసిన దారుణాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం బయట పెట్టాల్సిందే. ఎందుకంటే దాని వల్ల నష్టపోయింది ప్రజలు. అదే చెప్తా ఉన్నా, ఎవరు వాళ్ళు ఖాళీ కాదండి, ఖాళీ చేయడం ఖాళీ అదే. అది కూడా వాళ్ళు కూడా దుర్మార్గంగా రాకూడదు. ఆల్రెడీ హౌసెస్ కట్టుకొని ఇప్పుడు ఆల్రెడీ చేతులు కూడా మారినాయి. అదే 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 సరే సరే. అది మీ ఇబ్బంది పడొద్దని కృష్ణ అన్న అన్నారు. ఏం లేదు సార్, కొంచెం ధైర్యంగా ఉన్నాయి సార్, మీరు అన్నారని ఆత్మహత్య అందుకు నోడవుడు సార్. ఇప్పుడు దేశం కోసం సేవ చేశాడు మా నాన్న, నేను ఎక్సర్వీస్ సార్. మరి నాకేమి లేదు దిక్కు, మీకు చచ్చిపోవనా ఏం చెప్పండి సార్. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి ఎమ్మెల్యే నియోజకవర్గ కేంద్రంలోనే పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టని మున్సిపల్ కమిషనర్ ఉదయం 9 అవుతున్న చింతలపూడి పాత బస్టాండ్ సెంటర్ లో దుకాణాల ముందు ఉన్న చెత్తను 10 గంటల దాకా చెత్తను శుభ్రం చేయరు. పాత బస్టాండ్ సెంటర్ లో రోజుకి లక్షలో వ్యాపారం జరుగుతుంది. అదే విధంగా వేస్టేజ్ కూడా వస్తుంది. ఉదయం 8 గంటల నుండి స్కూల్ కు వెళ్లే విద్యార్థులు, దుర్వాసనకు ముక్కు మూసుకొని వెళ్తున్న విద్యార్థులు ఎన్నోసార్లు సమస్యను విన్నవించుకున్నా పట్టించుకోని కమిషనర్ ఉదయం 6 గంటల నుండి పాత బస్టాండ్ నుండి రోడ్లు శుభ్రం చేయాలి వ్యాపారస్తులు చింతలపూడి ప్రజలు కోరుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.